హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియోస్ ఫీస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కువైట్స్ మోస్ట్ స్పెషల్ డిష్ క్యాబేజీ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ ద్రాక్ష ఆకులతో క్యాబేజీ ఆకులతో చేస్తారు. ఈ వీడియోలో క్యాబేజీ ఆకులతో ఎలా చేయాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ద్రాక్ష ఆకులతో ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, సో ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని అందులో ఆకుల్ని బాగా మరగనివ్వాలి. ఆకులు అవి బాగా ఉడికిన తర్వాత నీళ్లను వడకట్టుకొని ఆకుల్ని సెపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు సెపరేట్గా వేరొక గిన్నెలో 2 కప్పుల రైస్ తీసుకొని అందులో మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఘాటు వస్తుంది, కారం ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం, మరియు సాల్ట్ మీ రుచికి సరిపడినంత. యాక్చువల్గా అయితే 1 టేబుల్ స్పూన్ పడుతుంది, మీరు ఇంకా తక్కువ వేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి మెతుకుకి పట్టేటట్టుగా బాగా ఎక్కువసేపు కలుపుకోవాలి. మరియు ఇందులో నిమ్మకాయలో సగం ముక్కని వేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని వేరొక గిన్నె తీసుకోవాలి. ఇందులోనే మనం రోల్స్ని ఉడకబెట్టేది. సో కింద మాడిపోకుండా బంగాళదుంపలు కానీ లేకపోతే ఆకుకి దళసరిగా ఉండే సైడ్ ముక్కలు కానీ వేసుకోవాలి. ఉడకబెట్టిన ఆకుని ఇలా కోసుకొని లావుగా ఉండే ఆకు సైడ్ది గిన్నెలో వేసుకోవాలి, రోల్స్ మాడిపోకుండా. అండ్ ఈ పలచటి ఆకుతో రోల్స్ చేసుకోవచ్చు. ఇందాక కలుపుకున్న రైస్ తీసుకొని ఈ ఆకులో వేసుకొని ఇలా చూపిస్తున్న ప్రకారంగా రోల్స్ని మడత పెట్టుకోండి. ఇలా దళసరిగా ఉండే ఆకుని కట్ చేసుకొని ఒక 2-3 లేయర్స్ వచ్చేంత వరకు గిన్నెలో వేసుకోవాలి. మరి 1 లేయర్ అయితే తొందరగా మాడిపోతాయి. సో 2-3 లేయర్స్ అయితే రోల్స్ మాడిపోకుండా మంచిగా ఉడుకుతాయి.
ఇలా రోల్స్ చుట్టుకొని లేయర్స్గా వేసుకున్న గిన్నెలో రోల్స్ పెట్టుకోవాలి. ఇలా గిన్నెలో అన్ని రోల్స్ పెట్టుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి హాట్ వాటర్ తీసుకోవాలి. అందులో మీ రుచికి సరిపడినంత సాల్ట్, మిరియాల పొడి ½ టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. నేను ఇక్కడ ఓలివ్ ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ మీ ఇష్టం, మీకు నచ్చిన ఆయిల్ తీసుకోవచ్చు. ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక రోల్స్ పెట్టిన గిన్నెలో ఉడికిన తర్వాత రోల్స్ విడిపోకుండా ఏదైనా బరువుగా ప్లేట్ పెట్టుకోవాలి. అండ్ ఇందాక కలుపుకున్న నీళ్లు ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి ప్లేట్ని గట్టిగా నొక్కండి. అప్పుడు అవి ఉడికిన తర్వాత కూడా విడిపోకుండా ఉంటాయి. 20 మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ అయిపోయినాయో లేదో చూసుకొని రోల్స్ని తీసేసుకోండి. వాటర్ అన్నీ అయిపోతే రోల్స్ ఉడికిపోయినట్టే. 20 మినిట్స్ అనేది ఫిక్స్డ్ టైం కాదండి. కొంతమందికి 10 నిమిషాలు పడుతుంది, కొంతమందికి అరగంట పడుతుంది. మీరు చేసుకున్న రోల్స్ని బట్టి, మీరు తీసుకున్న రైస్ని బట్టి టైం ఫిక్స్ అవుతుంది. సో ప్రతి 10 నిమిషాలకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఆవిరి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆవిరి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి 10 నిమిషాలకి ఒకసారి చెక్ చేసుకోండి. సో రోల్స్ అన్నీ ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, కువైట్ స్పెషల్ డిష్ క్యాబేజ్ రోల్స్ ఎలా చేయాలో. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో మీ అభిప్రాయం షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching the video and please do subscribe to Videos Feast. Thank you so much. Bye bye.